గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ శారద, రోహిణి మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్, అమలాపురం. ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. 25 years నుంచి అమలాపురంలో గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్ కింద వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా లాస్ట్ 10 years నుంచి 2014 నుంచి ఇన్ఫర్టిలిటీ వర్క్ టేకప్ చేసుకున్నాను. అప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ బాగా చేస్తున్నాము. పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇక్కడ ఈవేళ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేశాను. ఏంటంటే అందరికీ మా దగ్గరికి, మా హాస్పిటల్కి వస్తున్న పిల్లలు లేని వాళ్ళకి ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాము, అసలు ఎలా స్టార్ట్ చేస్తాము ఆ ప్రాసెస్. మాకు కౌన్సిలర్ అయితే ఉన్నారు. వాళ్ళ కౌన్సిలర్ ముందు కౌన్సిలింగ్ ఇచ్చాక అంతా మొత్తం వాళ్ళ టెస్ట్లు, వాళ్ళ రికార్డ్స్ అన్నీ స్క్రీన్ చేసి అన్నీ నాకు బ్రీఫ్ చేసి ఆ రికార్డ్ తీసుకొచ్చి నా దగ్గర పెడతారు వాళ్ళు. సో ఆ స్క్రీనింగ్ ప్రాసెస్లో అసలు ఏమేమి అడుగుతాం మేము కపుల్ని, మాకేం ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ మీకు ఇవాళ కొంచెం బ్రీఫ్గా చిన్నగా ఒక చిన్న వీడియో చేసి పెడతాను. సో దట్ మీకు అవేర్నెస్ ఉంటుంది ఏమేమి రికార్డ్స్ తీసుకురావాలి ఏంటి అని. ఫస్ట్ అయితే నేమ్ కన్ఫర్మ్ చేసుకుంటాం, హస్బెండ్ అండ్ వైఫ్ నేమ్. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి మ్యారేజ్ అయింది అన్నది కనుక్కుంటాము. ఏజ్ ఎంత అన్నది చాలా ఇంపార్టెంట్. ఏజ్ పట్టే ఉంటుంది. 30 years తర్వాత ప్రెగ్నెన్సీస్ కొంచెం డిఫికల్టీ ఉంటాయి కాబట్టి ఏజ్ ఒకటి క్రైటీరియాలోకి ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. సో హస్బెండ్ ఏజ్, వైఫ్ ఏజ్ ఇద్దరిది కూడా తీసుకుంటాము. అండ్ ఆక్యుపేషన్, వాళ్ళు ఏం పని చేస్తారు అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కొంతమంది హస్బెండ్స్ బాగా హీట్లో వర్క్ చేసి మెంటల్ టెన్షన్తో ఉన్న వాళ్ళకి ఆ కణాలతో కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆక్యుపేషన్ అయితే ఖచ్చితంగా కనుక్కోవాలి. తర్వాత వాళ్ళ బ్లడ్ గ్రూప్ అయితే ఏంటి, ఇద్దరిది బ్లడ్ గ్రూప్ తీసుకుంటాం. సో నేము, వాళ్ళ హౌ లాంగ్ దే ఆర్ మ్యారీడ్, ఎన్నాళ్ళ నుంచి వాళ్ళకి పెళ్ళయింది, ఏజ్ ఎంత, ఎడ్యుకేషన్ ఎంత, వాళ్ళ ఆక్యుపేషన్ ఎంత, బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇవి అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం. ముందు ఆ హిస్టరీలోంచే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి పెళ్ళయి ఉన్నారు, ఎప్పుడు మనం వాళ్ళకి టెస్టులు స్టార్ట్ చేయాలి. 1 year లోపల అయితే కనుక జనరల్గా వాళ్ళని మామూలుగానే ట్రై చేయమని చెప్తాము. 1 year ఇద్దరు కపుల్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒక ప్లేస్లో ఉండి ట్రై చేస్తున్నా సరే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే మాత్రం మనం ఇంకా ఇన్వెస్టిగేషన్, కనీసం బేసిక్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఆ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అన్నది ఈవేళ మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ కపుల్ రాగానే హిస్టరీ అడుగుతాము. హిస్టరీ అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ హస్బెండ్కి కానీ ఆ వైఫ్కి కానీ ఏదైనా సఫర్ అవుతున్నారా, ఏదైనా పాస్ట్ ఇల్నెసెస్ ఉన్నాయా, వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్, ఏమైనా హిస్టరీ ఆఫ్ ఫిట్స్ ఉండడం, కన్వల్షన్స్ అంటాం అది. అలా ఏమైనా హిస్టరీ ఉంటే మాత్రం, అది రిలవెంట్ హిస్టరీ అయితే కనుక మాత్రం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా వాళ్ళు, అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా కంపల్సరీగా చెక్ చేసుకుని చూసుకునే ముందుకెళ్తాం. ఎప్పుడైనా వేరే సమస్యలతో సఫర్ అవుతుంటే ఆ సమస్య కరెక్ట్ అయ్యాకనే ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళడానికి ఆలోచిస్తాం. సో హిస్టరీ అన్నది పేషెంట్ చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అదంతా హిస్టరీ టేకింగ్ అన్నది మా కౌన్సిలర్ బ్రీఫ్గా అన్నీ మొత్తం కనుక్కుని ఏమైనా ప్రాబ్లం ఉంటే అది రెడ్ లైన్తో అండర్లైన్ చేసి నా దగ్గర పెడతారు. సో దట్ నేను దాన్ని హైలైట్ చేసుకుని ఏ సమస్య అయితే ఉందో అది దాన్ని ట్రీట్మెంట్ ప్రాపర్గా అవుతుందో లేదో చెక్ చేసుకుంటాను. ఫీమేల్కి అయితే వాళ్ళకి మెన్స్ట్రల్ హిస్టరీ అడుగుతాము. పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా, లేకపోతే లేట్గా వస్తున్నాయా, అర్లీగా వస్తున్నాయా. అర్లీగా వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేట్గా వస్తుంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏమైనా అబార్షన్స్, ఇలాంటివి కొన్ని అసెస్మెంట్ హిస్టరీ టేకింగ్లోనే వస్తుంది. మొత్తం 50 to 60% హిస్టరీ బాగా తీసుకుంటే, పేషెంట్ కంప్లైంట్ జాగ్రత్తగా వింటే కనుక మనకి ఒక 50% 60% డయాగ్నోసిస్ రీచ్ అయిపోతాం మనం హిస్టరీ టేకింగ్లోనే. అందుకే నేను ఎప్పుడు హిస్టరీ టేకింగ్లో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చాలా ఖచ్చితంగా చెప్తాను. మా స్టాఫ్, మా కౌన్సిలర్కి అందరికీ కూడా హిస్టరీ ప్రాపర్గా ఉంటే 50 to 60% వాళ్ళు చెప్పింది వింటే మనకి డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ఆ డయాగ్నోసిస్ నుంచి మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అప్పుడు సింపుల్గానే కొన్ని సమస్యలు తీరిపోయి ఉంటే కనుక సింపుల్గానే వాళ్ళకి సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటే అలాగే ట్రై చేసి వాళ్ళని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది. అదే ఏ కంప్లైంట్స్ లేని వాళ్ళకి కొంచెం 2-3 months వాళ్ళకి టెన్షన్ రిలీవ్ చేస్తే కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి. కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశాక మనకి కంప్లైంట్స్ ఏమైనా కనిపిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఆ కంప్లైంట్కి ట్రీట్మెంట్ ఇచ్చాకనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. అలాగే మేల్కి కూడా ఏమైనా హిస్టరీ ఆఫ్ పాస్ట్ సర్జరీస్, అపెండిక్స్ ఆపరేషన్ అయి ఉండొచ్చు, టెస్టిస్ మీద ఏమైనా ఆపరేషన్స్ అయి ఉండొచ్చు, చిన్నప్పుడు గాలి బిళ్ళలు
వచ్చి ఉండొచ్చు. అలా ఇన్ఫెక్షన్ కానీ, దెబ్బలు తగడం కానీ, ట్రామా అంటాం, ట్యూమర్ కానీ, అలా కంతిలు కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఆ హిస్టరీ టేకింగ్లోనే చూసుకుంటాం. మేల్ పార్ట్నర్, ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరితోనే ఉంటుంది గర్భిణి అన్నది ఎప్పుడూ కూడా. సో ఇద్దరిని అన్ని క్వశ్చన్స్ అడిగి ఇద్దరికి కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవి క్లియర్ చేసుకుని అప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి హిస్టరీ టేకింగ్ అయిపోయింది, మనకి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలిసాయి, ఆ సమస్యలు కరెక్ట్ చేసుకుందాం అన్నది కూడా అయిపోయింది. అయిపోతే నెక్స్ట్ ఏంటి, ఇక్కడికి మన దగ్గర ఉన్నారు ఇప్పుడు పేషెంట్. సో పేషెంట్ ఉన్నప్పుడు మినిమం చూసుకోవాలి బీపీ, పల్స్, సాచురేషన్, వాళ్ళకి ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి నెక్స్ట్ అసెస్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత, లేదు మేడం మేము ఆల్రెడీ 1 year నుంచి ట్రై చేస్తున్నాం, సో మీరు ఏదో ఒకటి చెప్పండి మాకు అని అంటే అప్పుడు ఇట్ ఈస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్. అంటే ఇంకప్పుడు ఇన్వెస్టిగేషన్స్ మొదలు పెడతాం. ఆ ఇన్వెస్టిగేషన్స్లో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, మేల్కి ఏం చేస్తాము, ఫీమేల్కి ఏం చేస్తాము అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను.